సినీ ఇండస్ట్రీలో ఒకరితో ప్రేమలో పడటం, ఆ తర్వాత కొద్ది రోజులకే బ్రేకప్ చెప్పేసుకొని మరొకరితో చెట్టా పట్టాలేసుకొని తిరుగుతూ ప్రేమలో పడటం అనేది సహజం. హీరో హీరోయిన్లు ఎంతమందితో ప్రేమలో పడ్డా చివరకు వారికి నచ్చిన వారినే పెళ్లి చేసుకొని సెటిల్ అవుతారు. అక్కినేని వారింట్లో కోడలిగా అడుగు పెడుతున్న సమంత విషయంలో కూడా ఇదే జరిగింది. గతంలో ఆమె హీరో సిద్ధార్థ్తో కలిసి చెట్టా పట్టాలేసుకొని తిరిగింది. ఇద్దరు ప్రేమించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. శ్రీకాళహస్తి వెళ్లి వీరు కుజదోష నివారణ పూజలు కూడా చేసుకున్నారు. వీరి పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అనుకుంటున్న టైంలో వీరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. సమంత చాలా మంది హీరోలతో సన్నిహితంగా ఉంటుందని, అది తనకు నచ్చలేదని సమంతకు సిద్ధు వార్నింగ్ ఇచ్చాడని కొందరంటే, కాదు సిద్ధు చాలా మంది హీరోయిన్లతో సన్నిహితంగా ఉండడంతో సమంతకు నచ్చలేదని మరికొందరు చెప్పుకున్నారు. ఏది ఏమైనా ట్విట్టర్ వేదికగా వీరిద్దరూ తమ లవ్ స్టోరీకి గుడ్ బై చెప్పేసుకున్నారు. ఇక మనం సినిమా తర్వాత చైతు సమంతల మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి వీరు దంపతులు అయ్యే వరకు వెళ్ళింది. శామ్ మ్యారేజ్ పై సిద్ధు తన సన్నిహితుల వద్ద స్పందించాడని తెలుస్తోంది. శామ్ ని మిస్ చేసుకున్నందుకు మనోడు బాగా ఫీల్ అవుతున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.